హాయ్ గైస్! ఈ వీడియోలో లిస్ట్ కాంప్రిహెన్షన్ కోసం డిస్కస్ చేద్దాం. సో, లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటంటే, మనం ఏదైనా న్యూ లిస్ట్‌ని క్రియేట్ చేయాలనుకోండి బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్ అనేది షార్టెస్ట్ వే అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ నంబర్ అనే వేరియబుల్ తీసుకొని దీంట్లో ఒక లిస్ట్ ఇచ్చాము. అండ్ గ్రేటర్ దెన్ 5 అనే వేరియబుల్‌లో ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాము. అండ్ ఫర్ లూప్ యూజ్ చేసి ఆ లిస్ట్‌ని రన్ చేస్తున్నాము. అండ్ కండిషన్ ఏమి ఇచ్చామంటే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అయితే ఆ ఎంప్టీ లిస్ట్‌లోకి ఈ వాల్యూస్ అన్ని అపెండ్ చేయమని అండ్ కింద మనం ప్రింట్ చేసాం. సో, దీన్నే మనం లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేసి ఎంత ఆప్టిమైజ్‌గా రాయొచ్చో చూడండి. సో, సేమ్ లైక్ ఫస్ట్ ఫర్ లూప్ రాసేస్తాం. ఫర్ లూప్ తర్వాత మనం ఏదైతే కండిషన్ ఇవ్వాలో ఆ కండిషన్ రాయాలి. సో, ఫర్ లూప్ రాసేసాను. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అయితే ఆ వచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ని మనం ఫర్ ముందు రాస్తామన్నమాట. సో, నాకేం రావాలి? ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అయితే ఎక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో, అందుకే ఎక్స్ అని ఇచ్చాం. సో, ఈ మొత్తం ఎక్స్‌ప్రెషన్‌ని ఒక లిస్ట్‌లో పెట్టేసాము. సో, దీన్ని ఒక వేరియబుల్‌తో అసైన్ చేసుకున్నాము. అండ్ ఆ వేరియబుల్ ప్రింట్ చేసి మనకి సేమ్ వాల్యూ వచ్చింది. సో, ఇదే లిస్ట్ కాంప్రిహెన్షన్ కోసం. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్